ఆ నడుమ రాహుల్ గాంధీ సారు వయనాడుకెళ్ళి ఎంపీగా పోటీకి నిలబడుతున్నా అని ఇచ్చిన అఫిడవిట్లా నాకు సొంత కారు లేదని రాసుకొచ్చిండు కదా. అగో కోట్ల ఆస్తుంది, ఎకరాల జాగుంది కానీ కార్ లేదా అని అందరు ఇచ్చంతరం అయిపోయిరు. ఇగో నిన్నీయాల ఇంకో బడా లీడర్ కూడా అట్లనే అని వార్తలల్లకి ఎక్కిండు. ఇంతకెవలైనా అని అంటే సెంట్రల్ హోంమంత్రి అమిత్ షా సార్కున్న పతారా గురించి పని కట్టుకొని చెప్పే అక్కరే లేదు. బీజేపీలో మోడీ తర్వాత అంత తోపు లీడర్ ఇవ్వలయానంటే అందరు చెప్పే పేరు అమిత్ షానే. ఆయన 7 అడుగు పెట్టి ప్లాన్ వేసి ప్రసారం చేసిన నియోజకవర్గం కమలం పార్టీ సొంతమైతుందని కరడు కట్టిన కాషాయవాదులు ఎలివేషన్లు ఇస్తుంటారు. అసలు సొంత కారే లేదట. దేశ హోంమంత్రికి కారు లేదా అని పరిశాన్ అవుతుర్లే. కానీ నిజమంటే గుజరాత్ లో ఉన్న గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంకి వెళ్ళి ఎంపీగా నిలబడుతున్నా నామినేషన్ వేసిన అమిత్ షా సారు ఇక నామినేషన్ అయ్యంగా ఆఫీసర్లకు అఫిడవిట్ల అప్పులు ఆస్తులు చదువు సామాన్లు అన్ని ముచ్చట్లు నిక్కచ్చిగా చెప్పాలి కదా. ఇక అందులో రాసుకొచ్చిన లెక్కల ప్రకారంగా అమిత్ షాకు మొత్తం 36 కోట్లు ఆస్తుందట. అందులో స్థిరాస్తులు 20 కోట్లు అయితే చరాస్తులు 16 కోట్లట. 72 లక్షల బంగారు సొమ్ములు 15 లక్షల అప్పు ఉందని చెప్పిండు. ఇక ఇంటామె సోనాల్ పేరు మీద 31 కోట్ల రూపాయల ఆస్తులు, కోటి రూపాయల విలువ ఉన్న నగలు, 26 లక్షల అప్పు ఉందని చెప్పిండు. ఇక సెంట్రల్ మినిస్టర్ గా జీతమే కాకుండా వ్యవసము ఇంటి కిరాయిలు షేర్ల నుంచి కూడా ఆందానం వస్తుందని చెప్పుకొచ్చిండు. ఇక 3 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని కుల్లా రాసుకొచ్చిండు. అని ఇవన్నేమో గానీ ఆయనకు సొంత కారు లేదన్న ముచ్చటే సూచెట్టోళ్ళకి ఇచ్చంతరంగా అనిపిస్తుందట. లీడర్లు ఓరుకునేదే ప్రచారం, ఏ పని చేసినా ప్రచారం ముఖ్యం బిగులు అని అంటారు. అందుకే అన్ని యాంగిళ్లల్లా ఫోటోలు తీసుకొని ఫ్లెక్సీలు పెట్టిస్తారు, ప్రచారం చేసుకుంటారు. మరి అసొంటి లీడర్లకు ఫ్లెక్సీలల్లో ఫోటోలు లేకుంటే ఎట్లా మండిపోతుందో తెలుసా? కాంగ్రెస్ పార్టీల పంచాదులనేటి కంటాభరణాల లెక్క. అలా పార్టీల పంచాదులు లేకుంటే వార్త గాని పంచాదులుంటే పార్టీ నార్మల్ గా నడుస్తున్నట్టే అని చెప్తుంటారు పొలిటికల్ నిపుణులు. ఇవాళ సూర్యాపేటలో ఓట్ల ప్రచారం మీటింగ్ పెట్టిండ్రు. ఆ మీటింగ్ కాడ పెట్టిన ఫ్లెక్సీలల్లా పటేల్ రమేష్ రెడ్డి ఫోటో పెట్టలేదట. గంతే ఇక రమేష్ రెడ్డి వర్గమోళ్ళు మా అన్న ఫోటో పెట్టరా అని పంచాది మోపు చేసిండ్రు. ఒగలు గల్లలు ఒగలు పట్టుకుండ్రు. ఇక లొల్లి కంట్రోల్ చేసేటందుకు జానారెడ్డి సారు బాగానే దానిలాడిండు. పెద్ద మనిషిని కూడా ఎవ్వరు పట్టించుకోలేదు. ఇక సార్కు ఇంట్రెస్ట్ పోయింది. ఏంది మీటింగ్ అతి చేస్తే మర్యాద ఇయ్యం, ఉంటే ఉండుండ్రి పోతే ఓన్రి అని గట్టిగా తిట్టి సోట్లు పెట్టిండు. ఇదేం పద్ధతి? ఫోటో లేకుంటే లొల్లి చేస్తారా? ఇట్లయితే ఓట్లల్లో మనం గెలిచినట్టే. చిల్లర పంచాదులు బంద్ చేయాలని క్యాడర్ కు సురుకులు పెట్టిండు. మరి ఫ్లెక్సీలలో ఫోటో లేకుంటేనే పాతార వాడిపోయినట్ట. గంత వీక్ ఉన్నారా లీడర్లు అని అనుకున్నారట వీళ్ళ లొల్లి ఎరకైనోళ్ళు.